తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే అమావాస్య అంటే ప్రతి ఒక్క తిథి వారాలకు సంబంధించి ఏదో ఒక విశేషం ఉంది. అంటే చెడుది ఏది భగవంతుడు సృష్టించడేమో, ప్రతిదీ మంచి కోసమే సృష్టిస్తాడు, కానీ దాన్ని మనం ఉపయోగించే విధానం చెడుగా తీసుకుంటున్నామేమో అని నా భావన. అది వాస్తవమో కాదో తెలియదు, కానీ అమావాస్య తిథి అనేసరికి ప్రతి ఒక్కరిలో ఒక చెడు భావనే కలుగుతుందండి. ఖచ్చితంగా ఈరోజు బయటికి వెళ్ళొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు, ఏం చేసినా తినే ఆహారంలో కూడా చాలా నియమాలు ఉంటూ ఉంటాయి. నిజంగా అమావాస్య అంటే అంత భయపడాలంటారా ప్రస్తుత రోజుల్లో? మామూలుగా తిథులు మనకు మొత్తం 15 పౌర్ణమి వరకు, అమావాస్యతో కలిసి 16. శుక్లపక్షము కృష్ణపక్షము అని 2 ఉంటాయి. శుక్లము అనగానే తెలుపు అంటే వెలుతురు, కృష్ణం అంటే కృష్ణుడు ఉన్నట్టుగా నలుపుగా చీకటిగా ఉంటుంది అని ఒక భావం. దాంట్లో కూడా పౌర్ణమి తెల్లవారు నుండి దశమి వరకు కూడా కొంచెం వెలుతురు ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే మళ్ళీ దశమి నుండి మళ్ళీ చీకటి అవుతుంది, అమావాస్యకి దగ్గరకు వచ్చి మళ్ళీ వీర్యాతర్య వరకు కొంచెం చీకటిగా ఉంటుంది. ఎక్కడైతే చీకటి ఉంటుందో అది చీకటిగా కనిపిస్తుంది, ఎక్కడైతే వెన్నెల ఉంటుందో ఆనందంగా ఉంటుంది. కానీ ప్రతి తిథి గొప్పది. తిథి కాదు, తిథి అనేటువంటిది ఒక 24 గంటలు ఉంటుంది దాదాపుగా, కానీ ప్రతి క్షణం గొప్పది, ప్రతి క్షణం గొప్పది. ఈ అమావాస్య అనేటువంటి దానికి కొన్ని విశేషాలు చెప్పారు, అదేం తక్కువ కాదు. దానికి జగత్తులో అన్నింటికంటే భగవంతుని కంటే కూడా ఇంకా ఏదైనా గొప్ప అర్చన ఉందా అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి చెప్పింది పితృదేవతలకు అర్చన చేయడము. దాన్నే అమావాస్యకు పెట్టారు. అమావాస్య ఎంత గొప్పది! ఎందుకంటే భగవంతుడి కంటే కూడా అన్ని దేవతల కంటే ఉంటే గొప్ప అర్చన ఏది ఉందంటే పితృదేవతలకు అని చెప్పారు. ఆ పితృదేవతలకు సంబంధించినటువంటి అర్చన అమావాస్యలో చెప్పారు. ప్రతి అమావాస్యకి ప్రతి అమావాస్యకు నిత్యము ఉంటుంది, నిత్యము చేయాల్సింది ఉంటుంది. కానీ అమావాస్య రోజు చేస్తే మర్చిపోతామేమో అని కొన్ని విశేషాలు చెప్పారు. రోజు చేయొచ్చు అంటే ఎవరు చేయరు, రేపు 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 అంటూ కాలం అంతా గడిచిపోతుంది. అందుకు సత్యనారాయణ వ్రతం కూడా అంతే. ఒక మంచి రోజు శుభదినం ఉందో శుభదినం అంటే పౌర్ణము కార్తీక మాసం అని చెప్పి పెట్టారు, కానీ కార్తీక మాసంలో చేయకపోతే ఫలితం రాదని కాదు. అలాగే అమావాస్య చాలా గొప్పదిగా చెప్పబడ్డది, పితృకర్మల ఆరంభింపడం కోసం అది చాలా గొప్పగా చెప్పబడ్డది. అందులో నిత్య తర్పణము అని ఉంటుంది. నిత్యము పితృదేవతలకి తర్పణం, నీళ్లు వదిలిపెట్టడం, అది అమావాస్య రోజు చేస్తే ఇంకా విశేషంగా చెప్పారు. కనుక అమావాస్య రోజు కొన్ని ముహూర్తములకు నిషిద్ధము. ఎందుకంటే మన ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటే, ఒక ఉపనయనము, లేదంటే ఒక బారసాల, లేదంటే మన వివాహము, గృహప్రవేశం చేసినప్పుడు చంద్రుడు నిండుగా ఉండాలి. చంద్రుడు నిండుగా ఉండాలి అన్నప్పుడు పౌర్ణమి నుండి లేకుంటే ముందు తీసుకుంటాము, దానికి దశమి నుండి దశమి వరకు. ఆ తర్వాత వెళుతూ ఉన్న కొద్ది చీకటి అవుతుంది. అప్పుడు ఆ చంద్రుడి యొక్క పూర్ణమైనటువంటి కళలు ఆ ముహూర్తం పైన ఉండవు. తద్వారా ఆ ముహూర్తం వద్దనే సరే అమావాస్య భయం అని. అమావాస్యకు భయపడాల్సిన అవసరం లేదు. అమావాస్యలో చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. ముఖ్యంగా పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, ఆ రోజు ఆ దానము చేయడం ద్వారా, అందులో పశుపక్షాదులకు దానం చేయడం ద్వారా, దాదాపుగా చాలా మంది కూడా ఇప్పటికి కూడా పక్షులకు ధాన్యం వేస్తుంటారు. అక్కడ గోశాల్లో అమావాస్య రోజు మరీ ప్రత్యేకంగా వెళ్ళి పితృదేవతలను వాళ్ళు ఉద్ధరించాలని వాళ్ళ కోసమై ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఈ పశుపక్షాదులందరికీ కూడా దానం చేస్తూ ఉంటారు. ఆకుకూరలని పెడుతూ ఉంటారు ఎక్కడ గోశాల్లో ఉన్నాయి. కనుక అమావాస్యకు ఎప్పుడు భయపడాల్సిన అవసరం అస్సలే లేదు. కొన్ని సందర్భాల్లో గ్రహణాలు వస్తుంటాయి. గ్రహణం వచ్చేదే పౌర్ణమి అమావాస్యకు. కనుక ఆ సందర్భంగా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి పురాణాల్లో, వేదాల్లో, శాస్త్రాల్లో పెద్దవాళ్ళ ద్వారా. దానికి భయం అంటే కూడా భయం నియమంగా ఉండాలి తప్ప అమావాస్య తక్కువ ఎప్పుడు కాదు. అమావాస్య చాలా గొప్పది. ఇప్పుడు అమావాస్య రోజు చాలా మంది ప్రయాణం కూడా చెయ్యరు. నిజంగా అమావాస్య రోజు ప్రయాణం చేయకుంటే ఎలా సాధ్యపడుతుందండి? మరి ఇప్పుడు ఏటైనా ఊరు వెళ్ళాలి అని అంటే సరే సెంటిమెంట్గా పెట్టుకున్నాం, మరి ఆఫీస్కి వెళ్ళేది ప్రయాణం కాదా? చేస్తున్నాం కదా, ఏమంటారు? నిత్య విధులు మామూలు విషయం, ప్రత్యేకమైన సందర్భాల్లో చెప్పారు. దానికి కూడా అదే చంద్రుడి కళలు ఉండాలని. అయితే దీనికి అనేకమైన మార్గాలు చెప్పారు. పూర్వంలో ప్రయాణం అంతా కూడా ఎడ్ల బండి, గుర్రపు బండి పైన వెళ్ళేవారు. దారి కనిపించదు,
చీకట్లో దారి కనిపించదు, వెళ్ళాలి, పశువులకు కనిపించాలి, వెళ్ళే వాళ్ళకి కనిపించాలి. అవును. ఇది సాధారణ విషయం. కనుక దారి కనిపించాలంటే మంచి నిండు పున్నం వెళ్ళలో పెడితే అవి చక్కగా వెళ్ళిపోతాయి. ఆ పశువులు కూడా, ఆ ఎడ్లు అవును. వెళతాయి. ఇబ్బంది లేకుండా. ఇప్పుడు ప్రస్తుత కాలానికి అనేకమైనటువంటి మనకు ఉన్నాయి రవాణా మార్గాలు. అవును. అయినా కూడా ఆ రోజు మనకు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే ఇబ్బంది ఏం లేదు. ఉమ్. కానీ నేను ఈ రోజే వెళతానని వెళ్లకుండా మనం కొన్ని ప్రత్యేక విషయాలు నిత్యము దినసరిగా చేసేయాల్సినటువంటి దానికి ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఇంకో మార్గం కానీ, ఇప్పుడు కొన్ని చోట్ల అమెరికా లాంటి దేశాల్లో ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఫ్లైట్లో వెళ్ళాల్సిందే. అవును. అప్పుడు నేను ఫ్లైట్ ముహూర్తం చూస్తాను, రాహుకాలం ఉంది, దుర్ముహూర్తంలో వెళ్ళిపోతుంది అది. అవును. అలాంటి సందర్భం కాకుండా కొన్ని విశేషాలు చెప్పారు. ఈరోజు నేను ఒక కొత్త ఆరంభం చేస్తున్నాను, ఇంకొక దగ్గర ముంబైకి వెళ్ళాలి, నేను చెన్నైకి వెళ్ళాలి, బెంగళూరు వెళ్ళాలి, లేదా వేరే దేశానికి వెళ్ళాలి. అలాంటి సందర్భంలో అన్ని చూసుకొని వెళ్ళడం తప్పేం లేదు. కానీ ప్రతిదానికి అమావాస్య పనికిరాదు, రాహుకాలం పనికిరాదు, ఇది పనికిరాదని ప్రతిదానికి అవసరం లేదు. ఎందుకంటే నిత్యం చేయాలి. 7:30కి ఉదయం నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, ఆ సమయంలో ఉదయం దుర్ముహూర్తం ఉంటుంది. నిత్యానికి అవసరం లేదు. ప్రత్యేక విషయాల్లో కొన్ని ఆలోచించాలి, కానీ ప్రతిదానికి అవసరం లేదు. అయితే అమావాస్య అనగానే నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది. చాలా వరకు వింటూ ఉంటాం, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చినట్టే అని చెప్పి. అంటే అమావాస్యకున్న నెగిటివిటీ పోగొట్టడానికి ఇలా మార్చారా పెద్దవాళ్ళు, లేదంటే ఇది వాస్తవమా? వాస్తవమే. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అమావాస్య గొప్పదని చెప్పాం. అమావాస్య ఎందుకు చెప్పారంటే ప్రతి నెలలో మామూలుగా అధిక మాసం రాకుండా ఉండేటువంటి సంవత్సరంలో ప్రతి నెలలో ప్రతి సంవత్సరం కూడా 12 మాసములు వస్తాయి. సో 12 అమావాస్యలు. 12 అమావాస్యలకు విశేషం ఉంది. దీపావళి పర్వదినం పెట్టుకుంటాం లక్ష్మీ పూజ అమావాస్యని. అలాగే ప్రతి అమావాస్యకు ఒక గొప్ప విశేషం ఉంది. ఆ ప్రతి అమావాస్యను కూడా లక్ష్మీగా మనం భావిస్తాం. సో ఆ రోజు అమ్మాయి పుట్టడం ద్వారా అమ్మవారుగా లక్ష్మి అంటే, అమావాస్య అంటే అమ్మవారు. అలాంటి అమ్మాయి మన ఇంటికి వచ్చిందని, ఐశ్వర్యం వస్తుందని అమావాస్య అట్లా కప్పేసండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.